తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వని ఎమ్మెల్యేపై తెలంగాణ మంత్రి ప్రతీకారం తీర్చుకున్నారనే చర్చ సాగుతోంది. శాసనసభ్యుడు తనను అన్ని విధాలా ఇబ్బంది పెట్టారని భావించిన అమాత్యుడు అదును చూసి దెబ్బ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కీలక అనుచరుడిని చేరదీసి కేడర్ను తన వైపు తిప్పుకొని ఎమ్మెల్యేకి గుణపాఠం నేర్పారని వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం, వారి రాజకీయాలేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ లో వర్గపోరు సాధారణ అంశంగా మారింది. కుమ్ములాటల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకరంటే మరొకరికి పడదు. ఒకరినొకరు బలహీనపరుచుకునే కుట్రలు, కుతంత్రాలు చేసుకోవడం ఎప్పుడూ జరిగే తంతే. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ల మధ్య సిగపట్లు తప్పటం లేదు. ఇది పార్టీకి నష్టమని తెలిసినా నేతలు మాత్రం తమ పంతాలను వేడరు. ఇలాంటి వ్యవహారాలు పార్టీతో పాటు ప్రభుత్వానికి సమస్యగా మారుతున్నా సర్దుకుపోయే తత్వం కనిపించదు. ఆధిపత్య ధోరణే ఉంటుంది. నిన్న మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే వెంట ఉన్న నేతలు నేడు మరో శాసనసభ్యుడితో చేతులు కలిపి అంతకుముందు వెంట నడిచిన ప్రజాప్రతినిధులను దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. మంచిర్యాలలో ఇలాంటి పరిస్థితే ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్లో నెలకొన్న వర్గపోరు రోజురోజుకు తీవ్రం అవుతోంది. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకు తన ప్రధాన అనుచరుడు మంతెన జగన్మోహన్ రావుకు మధ్య కొంతకాలంగా నెలకొన్న వివాదం ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే జగన్ కాంగ్రెస్ క్యాడర్ను చీల్చడం దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర నేతలు జగన్మోహన్ రావు వెంట వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రూప్ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ క్యాంపులో చేరటంపై రాజకీయంగా వేడి రగులుతోంది. నిజానికి మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలప్పుడు ఒక్కటైనట్టు కనిపించినా ఆ తర్వాత ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన ప్రేమ్సాగర్ రావు తన నియోజకవర్గానికి తానే మంత్రి, తానే రాజు అని ప్రకటించుకున్నారు. ఇతరులకు నియోజకవర్గంలో స్థానం లేదని గతంలోనే చెప్పేశారు. ఈ క్రమంలో మంత్రి హోదాలో వివేక్ వెంకటస్వామి ఇప్పటి వరకు మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు. జిల్లా మంత్రిగా ఉండి కూడా మంచిర్యాలలో కనీసం అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. మంత్రితో పాటు ఈ నేత కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు మంచిర్యాల పరిణామాలు అవమానంగా మారాయి. ఇక్కడ వ్యవహారాలు మింగుడు పడలేదు. ఆ మధ్య ఎంపీ పర్యటనను ప్రేమ్సాగర్ రావు వర్గీయులు అడ్డుకోవడంతో విభేదాలు మరింత ముదిరాయి. ఈ క్రమంలో తమను అదే పనిగా ప్రేమ్సాగర్ రావు అవమానిస్తున్నారనే కోపంతో రగిలిపోతున్న మంత్రి కుటుంబానికి ఎమ్మెల్యే అనుచరుడు జగన్మోహన్ రావు అస్త్రంగా దొరికారన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును బలహీనపరచడమే లక్ష్యంగా వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ చక్రం తిప్పుతున్నారు. ఎమ్మెల్యేకి సన్నిహితుడిగా ఉంటూ షాడో శాసనసభ్యుడిగా కొనసాగిన మంతెన జగన్మోహన్ రావును ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి జగన్ ఓ వివాదాస్పద రియాల్టర్. పదవులు లేకపోయినా ఎమ్మెల్యే వ్యవహారాలన్నింటినీ ఈ నేతే చూసుకునేవారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్తో ఈ నేతకు బలమైన అనుబంధం ఏర్పడింది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు జగన్మోహన్ కనుసన్నల్లోనే జరిగింది. కానీ కొన్ని విషయాల్లో తేడా రావడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఎమ్మెల్యే దూరం పెట్టడాన్ని జగన్మోహన్ అవమానకరంగా భావించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే బలం, బలహీనతలపై పూర్తి అవగాహన ఉన్న జగన్మోహన్ రావు కొత్త శిబిరం ఏర్పాటు చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సహకారంతో శాసనసభ్యుడి వర్గాన్ని చీల్చారు. అంతేకాదు, ప్రేమ్సాగర్ రావు భయంతో జిల్లా కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా ఆవిష్కరణకు నోచుకోని మంత్రి తండ్రి దివంగత వెంకటస్వామి విగ్రహాన్ని జగన్మోహన్ రావు ఆవిష్కరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుత పరిణామాలన్నీ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు స్వయంకృతాపరాధమేనన్న చర్చ సాగుతోంది. కష్టకాలంలో అన్ని విధాలా అండగా నిలిచిన నేతలను పక్కన పెట్టి జగన్మోహన్ రావును నెత్తిన పెట్టుకున్న ఫలితమే ఈ పరిణామమని కాంగ్రెస్ లో వినిపిస్తోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి. నియంతలా వ్యవహరించే నేతలకు ఎక్కడో ఒకచోట చెక్ పడుతుంది. మొత్తానికి తనకు కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు చెక్ పెట్టేందుకు జగన్ బాగా పనికొస్తారన్న అంచనాతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే క్యాడర్ మొత్తం చీలిపోయేలా వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. మంచిర్యాల కాంగ్రెస్ వ్యవహారాల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.